Welcome to Intrachem YouTube channel. So in this next video of second year important 2 marks question, I am going to explain the new topic, that is P block. Okay, next questions are coming from P block. Let us discuss. So next question, nitrogen molecule is highly stable. Why అంటున్నాడు. సో నైట్రోజన్ మాలిక్యూల్ అనగానే మనకు N2. సో N2 అనేది ఎలా అరేంజ్ అయి ఉంటుందంటే ట్రిపుల్ బాండ్ బిట్వీన్ ద టూ నైట్రోజన్స్, ట్రిపుల్ బాండ్ ఈజ్ ప్రజెంట్. సో ఈ బాండ్ని బ్రేక్ చేస్తేనే కానీ కెమికల్ రియాక్షన్స్లో నైట్రోజన్ అనేది పార్టిసిపేట్ కాదు. కాబట్టి సో టు బ్రేక్ దీస్ ట్రిపుల్ బాండ్ వీ హ్యావ్ టు అప్లై మోర్ ఎనర్జీ. సో బాండ్ని బ్రేక్ చేయడానికి అవసరమైన ఎనర్జీని ఏమంటాం? బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అంటాం. సో ఇదే ఆన్సర్. సో డ్యూ టు ఇన్ నైట్రోజన్, డ్యూ టు ట్రిపుల్ బాండ్ ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ రిక్వైర్ హై బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ స్టేబుల్ అని రాస్తే మనకు 2 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వై అమోనియా ఫార్మ్స్ హైడ్రోజన్ బాండ్స్ బట్ పాస్పీన్ pH3 డస్ నాట్. అంటే ఏమంటున్నాడు? అమోనియా అనేది హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేస్తుందంట, వేరాస్ పాస్పీన్ pH3 హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేయదు. సో రెండు కూడా 15th గ్రూప్ ఎలిమెంట్స్ అయినప్పటికీ నైట్రోజన్ మాత్రమే హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అమోనియా ఈ హైడ్రోజన్ బాండ్స్ని ఎందుకు ఫామ్ చేయదంటే ఎలక్ట్రోనెగటివిటీ డెఫినేషన్ ఈజ్ ద ఆన్సర్. సో వాట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ? సో ద అట్రాక్ట్ ఫోర్స్ లేదా ద బాండ్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. అంటే ఒక హైడ్రోజన్కి హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్కి మధ్య ఉన్న బాండే హైడ్రోజన్ బాండ్ అంటాం. వేరాస్ ఇన్ గివెన్ క్వశ్చన్ నైట్రోజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఇక్కడ చూడండి, వన్ అమోనియా మాలిక్యూల్ కంటైన్ హైడ్రోజన్ హ్యావింగ్ బాండ్స్, హైడ్రోజన్ బాండ్ విత్ అనదర్ అమోనియా నైట్రోజన్. అంటే ఒక అమోనియాలోని హైడ్రోజన్ వేరొక అమోనియాని నైట్రోజన్తో హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఎందుకంటే ఈ రెండింటికి మధ్య ఎలక్ట్రోనెగటివ్ క్యారెక్టర్, నైట్రోజన్ ఈజ్ మోర్, హైడ్రోజన్ ఈజ్ లెస్. సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ నుండి హైడ్రోజన్కి ఉండే అట్రాక్షన్సే హైడ్రోజన్ బాండ్. సో ఇక్కడ ఇదే పాస్పీన్లో చూస్తే, సో ఒక పాస్పీన్ ఇంకొక పాస్పీన్కి మధ్య హైడ్రోజన్ బాండ్స్ ఎగ్జిస్ట్ కావు. ఎందుకంటే పాస్పర్ అండ్ హైడ్రోజన్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ నియర్లీ. అంటే హైడ్రోజన్కి పాస్పరస్కి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ చాలా సేమ్ కాబట్టి అట్రాక్షన్స్ అనేవి ఫామ్ కాదు. సో దీనివల్ల అమోనియా ఓన్లీ ఫార్మ్ హైడ్రోజన్ బాండ్స్, పాస్పీన్ డస్ నాట్ ఫార్మ్ హైడ్రోజన్ బాండ్స్. ఒకటే ఒక ఆన్సర్. హై ఎలక్ట్రోనెగటివిటీ నైట్రోజన్ ఫార్మ్స్ hydrogen bonds. In paspine, phosphorus, hydrogen both are equal electronegativity. So no hydrogen bonds formed by paspine అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ ఎగ్జాంపుల్ ఫర్ acidic oxides ఆఫ్ phosphorus, న్యూట్రల్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఫాస్ఫరస్ అండ్ నైట్రోజన్, సో ఇవన్నీ ఏ గ్రూపు? 15th గ్రూప్. 15th గ్రూప్లో ఏది ఫస్ట్ వస్తుంది? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ వస్తున్నాయి కదా. ఈ రెండు ఎలిమెంట్స్ చాలా ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయి. కానీ ఆయన అడిగింది ఏంటిది? ఎసిడిక్ ఆక్సైడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్, న్యూట్రల్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అన్నాడు. సో మనకు డైరెక్ట్గా చెప్పుకోవచ్చు, లాఫింగ్ గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ న్యూట్రల్ అండ్ P4O10 ఈజ్ ఏ ఎసిడిక్ ఆక్సైడ్. ఓకే, ఇవి రెండు సార్ రాస్తే సరిపోతుంది. సో 2 lines 2 marks. ఓకే, నెక్స్ట్ వన్, అల్లోట్రోపీ. వాట్ ఈజ్ అల్లోట్రోపీ అని అడుగుతున్నాడు. అల్లోట్రోపీ అంటే ఏం లేదు. సో ఫస్ట్ ఇయర్లో వచ్చినట్టే సేమ్ అదే రాస్తే సరిపోతుంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్, డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. చూడ్డానికి డిఫరెంట్గా ఉన్న కెమికల్గా మాత్రం సేమ్ ఉంటే ఆ ప్రాపర్టీని ఏమంటాం? అల్లోట్రోపీ అంటాం. దోస్ ఫార్మ్స్ ఆర్ కాల్డ్ అల్లోట్రోప్స్ అంటాం. ఓకే, ద ఫినామినన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్, డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఈజ్ కాల్డ్ అల్లోట్రోపీ. దోస్ ఫార్మ్స్ ఆర్ కాల్డ్ అల్లోట్రోప్స్. ఇక్కడ మనం అడిగింది ఏమన్నాడు? ఫాస్ఫరస్ అల్లోట్రోప్స్ అన్నాడు. మనకు తెలుసు పెన్నులు మనకి ఏం టైప్స్? రెడ్ పెన్ను, బ్లాక్ పెన్ ఉంటాయి కదా, అది గుర్తుపెట్టుకోండి. రెడ్ ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్.
మనకు వైట్ పేజ్ ఉంటుంది కాబట్టి వైట్ ఫాస్ఫరస్ అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నైట్రోజన్ ఎగ్జిస్ట్ డయాటమిక్ మాలిక్యూల్, ఫాస్ఫరస్ ఎగ్జిస్ట్ P4 మాలిక్యూల్. ఎలానో చూద్దాం. సో నైట్రోజన్ అనేది స్మాల్ సైజ్ ఉండడం వల్ల సో ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి, p ఆర్బిటాల్స్ x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్. సో డ్యూ టు స్మాల్ సైజ్ ఏమవుతుంది, ఇక్కడ ఆర్బిటాల్స్ అనేవి వేరొక ఆర్బిటాల్స్తో ఈజీగా సైడ్ బై సైడ్ ఓవర్లాప్ చూపించే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆటమిక్ సైజ్ పెరుగుతుందో అప్పుడు సైడ్ బై సైడ్ ఓవర్లాప్ ఓవర్లాప్ కావడానికి అవకాశం తక్కువ. సో ఎందుకంటే whenever the side by side overlap is occur, more repulsions are, whenever the molecules are come close together in large molecules, so there is a repulsions will be more possible. అదే స్మాల్ ఆటమ్స్ మధ్యలో ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి. సో లెస్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే మాలిక్యూల్స్, స్మాల్ మాలిక్యూల్స్ మే ఈజీలీ ఫార్మ్ పై బాండ్స్. లార్జ్ మాలిక్యూల్స్ ఈవెన్ దో హ్యావింగ్ సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, దోస్ ఆర్ నాట్ ఫార్మ్ పై బాండ్స్. పై బాండ్ అంటే సైడ్ బై సైడ్ ఓవర్లాప్ కాబట్టి ఇక్కడ అది పాసిబుల్ కాదు. సో దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. సో ఈ నైట్రోజన్, సో unpaired electron of one nitrogen, another nitrogen unpaired electrons are combined to give one sigma bond, two pi bonds. But in phosphorus what happened, due to large atomic size the three unpaired electrons of one phosphorus is combined with three another phosphorus unpaired electrons to give three sigma bonds. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది 3 pi bonds ఎందుకు ఇవ్వదంటే డ్యూ టు లార్జ్ అటామిక్ సైజ్ pi bond ఈజ్ నాట్ ఫేవర్ టు గిట్ ద స్టెబిలిటీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై H2O ఈజ్ లిక్విడ్, H2S ఈజ్ గ్యాస్. అంటే H2S హైడ్రోజన్ సల్ఫైడ్ ఈజ్ ఏ గ్యాస్ అండ్ H2O ఈజ్ లిక్విడ్. ఎందుకంటే చూడండి, whenever you compare oxygen is more electronegative than sulfur. సో ఇంతకుముందు మనం పైన క్వశ్చన్లో కూడా నైట్రోజన్ ఫార్మ్స్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే. ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఈజీలీ ఫార్మ్స్ బాండ్ విత్ హైడ్రోజన్ డ్యూ టు మోర్ ఎలక్ట్రోనెగటివిటీ అట్రాక్షన్స్. ఓకే, అందుకే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ ప్రజెంట్. సో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ favors water as liquid, whereas there is no intermolecular bonding due to no electronegativity of sulfur అని చెప్పుకోవచ్చు. వన్ లైన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అన్నాడు. సో టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటే చూడండి, టైల్ అంటే ఇది మనకు తోక కదా. సో ఫస్ట్ మెర్క్యూరీ మాలిక్యూల్స్ ఆర్ లైక్ దిస్. whenever you reaction this mercury molecules with atoms, mercury metal atoms with ozone, what happened, the mercury metals loses their meniscus nature. అంటే meniscus nature అంటే ఇది ఈ రౌండ్ షేప్ ఉంది కదా, this shape, this slope shape will be loosened. సో meniscus అంటే వక్రతలం అంటాం తెలుగులో. సో meniscus అంటే ఇక్కడ this slope shape will be loosened to give a square like form. Now one metal of mercury is combined with another to give a tail like structure which is now able to stick on glass wares. అంటే ఇప్పుడు ఈ కండిషన్లో అది గ్లాస్ వేర్స్ పైన స్టిక్ అయ్యే కేపబిలిటీ ఉంటుంది. సో దానే మనం టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం. సో ఓజోన్ వెన్ రియాక్షన్ విత్ మెర్క్యూరీ mercury lose its meniscus nature and ready to stick on glass wares. అంటే గ్లాస్ వెజల్స్ మీద అతుక్కునే ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీనే మనం ఏమంటున్నాం, టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటున్నాం. సో ఇంకా దీంట్లో అసలు ఈ రియాక్షన్ ఏంటిదంటే మెర్క్యూరీ ప్లస్ మనము దేంతో రియాక్షన్ చేసినాం, ఓజోన్తో రియాక్షన్ చేస్తే ఏమొస్తుంది, మెర్క్యూరస్ ఆక్సైడ్ అంటాం ప్లస్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో దీన్ని మనకి ఇంకో క్వశ్చన్ ఏమన్నాడు, హౌ ఇట్ ఈస్ రిమూవ్డ్ అన్నాడు కదా. సో వెనెవర్ దిస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఓకే, వెనెవర్ ఇట్ ఈస్ దిస్ కెన్ బి రిమూవ్డ్ బై షేకింగ్ విత్ వాటర్. ఎప్పుడైతే ఇక్కడ మెర్క్యూరస్ ఆక్సైడ్ని వాటర్తో రియాక్షన్ చేస్తున్నామో
ఈ టేలింగ్ ఆఫ్ మెర్క్యూరీని మళ్ళీ తీసేయచ్చు. ఓకే, మళ్ళీ మనకు మెర్క్యూరీ ప్యూర్ మెటల్ మెర్క్యూరీ వస్తుంది. ఇక్కడ రియాక్షన్ రాంగ్ ఇచ్చాడు, యూ మే రైట్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ ఓజోన్ ఈజ్ డిటెక్టెడ్. ఓజోన్ ఎలా గుర్తుపడతామంటే ఫస్ట్ గుర్తుపట్టడం ఫిజికల్ ప్రాపర్టీస్తో గుర్తుపట్టచ్చు, నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్తో కూడా గుర్తుపట్టచ్చు. ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ ఏంటిదో చూద్దాం. సో ఫిజికల్ ప్రాపర్టీ ఏంటిదంటే చూడ్డానికి అది బ్లూ కలర్ గ్యాస్ అది. ఓకే, సో బ్లూ కలర్ గ్యాస్ దట్టు ఇన్ లిక్విడ్ స్టేట్, దట్ ఈస్ ఇన్ డార్క్ బ్లూ కలర్. ఓకే, పేల్ బ్లూ కలర్ ఇన్ గ్యాసియస్ స్టేట్, డార్క్ బ్లూ కలర్ ఇన్ liquid state. So in solid state that is appeared as violet. ఓకే, ఇది ఫిజికల్ స్టేట్గా చెప్పొచ్చు. అదే కెమికల్ ప్రాపర్టీస్ను యూజ్ చేసి ఎలా గుర్తుపడతామంటే సో కెమికల్ ప్రాపర్టీ ఇంకా ఈజీ. సో వెన్ ఎవర్ యూ రియాక్షన్ అయోడిన్ విత్ స్టార్చ్, సో ఇట్ కన్వర్టెడ్ ఇంటూ బ్లూ కలర్. సో ఇది మనకు స్టార్చ్ని అయోడిన్ పైన వేస్తే బ్లూ కలర్ వస్తుంది. ఓకే, సో ఓజోన్ గివ్స్ బ్లూ కలర్ విత్ స్టార్చ్ అయోడైడ్ పేపర్. ఎప్పుడైతే అయోడిన్ స్టార్చ్ ఉన్న పేపర్ పైకి ఓజోన్ని పంపిస్తే అది మనకు బ్లూ కలర్ని ఇస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకేం చెప్పుకోవచ్చు అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. ఓజోన్ ఈజీలీ ఐడెంటిఫైడ్ బై మెర్క్యూరీ. వెన్ ఎవర్ ఓజోన్ రియాక్షన్ విత్ మెర్క్యూరీ, tailing of mercury is possible, అంటే it will able to stick on glassware. So that property is existed, that passed gas is considered as ozone అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం, వాట్ హ్యాపెన్స్ క్లోరిన్ రియాక్షన్ విత్ డ్రై స్లేక్డ్ లైమ్ అన్నాడు. డ్రై స్లేక్డ్ లైమ్ అంటే మనకి ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకోవచ్చు. కాల్షియం హైడ్రాక్సైడ్ క్లోరిన్తో రియాక్షన్ వస్తే వచ్చేది బ్లీచింగ్ పౌడర్. సో కాల్షియం ఆక్సీక్లోరైడ్ విత్ వాటర్. సో bleaching powder formation is observed here. So calcium oxychloride with H2O is formed when chlorine reaction with slaked lime, dry slaked lime చెప్పొచ్చు. నెక్స్ట్ అడుగుతున్నాడు ఇక్కడ యూజెస్ ఆఫ్ ఆర్గాన్ అడుగుతున్నాడు. సో విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గ్రూప్ 18. ఇక్కడ ఈ మెటీరియల్లో అన్నిటి కలిపి ఒకటే దగ్గర ఇచ్చాడు కొన్ని క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఆర్గాన్ రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ ఆర్గాన్ అన్నాడు. సో ఆర్గాన్ యూజెస్ అంటే మనకు తెలుసు, ఆర్గాన్ ఈజ్ ఏ ఇనర్ట్ గ్యాస్. సో ఇనర్ట్ గ్యాస్ అంటే దేంట్లో యూజ్ అవుతుందంటే ఇనర్ట్ అట్మాస్ఫియర్. ఓకే, ఇనర్ట్ అట్మాస్ఫియర్, టు మేక్ ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఆర్గాన్ గ్యాస్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్. మరి ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఏ కండిషన్లో యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఐరన్ లాంటి మెటల్స్ని మనం మెల్ట్ చేసినప్పుడు అక్కడ ఒకవేళ ఆక్సిజన్ అనేది ఉంటే ఏమవుతుంది, దట్ ప్యూర్ ఐరన్ అండర్గో రస్ట్. సో టు అవాయిడ్ ద రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఇన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ వి యూజ్ ఇనర్ట్ అట్మాస్ఫియర్. సో ఆ కండిషన్లో మనం ఏం యూజ్ చేస్తాం, ఆర్గాన్ని యూజ్ చేస్తాం. ఆర్గాన్ని యూజ్ చేయడం వల్ల ఆక్సిజన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు ఎలక్ట్రికల్ బల్బ్స్, టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బ్స్లో, ఈ బల్బ్స్లో ఏది ఫిల్ చేస్తారు, ఆర్గాన్ గ్యాస్. సో ఈ 2 యూజెస్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ XeO3 అన్నాడు. XeO3 అంటే xenon ఈజ్ ద సెంట్రల్ ఆటమ్. సో ఇట్ ఈస్ సరౌండెడ్ బై 3 ఆక్సిజన్ ఆటమ్స్ అండ్ హ్యావ్ 1 లోన్ పేర్. సో ఇంత మొత్తం పెద్ద చిన్నగా అసలు యాక్చువల్గా స్ట్రక్చర్ ఈజ్ ద ఆన్సర్. సో ఎలా రాద్దాము చూడండి, ఫస్ట్ స్ట్రక్చర్ వేయాలి, నెక్స్ట్ షేప్ రాయాలి, ఎగ్జామ్లో ఇవి అడుగుతాడు. థర్డ్ హైబ్రిడైజేషన్ రాయాలి. ఓకే, హైబ్రిడైజేషన్. సో ఇఫ్ యూ రైట్ దీస్ 3 యూ విల్ గెట్ ఈజీలీ 2 మార్క్స్. సో ఫస్ట్ స్ట్రక్చర్ షేప్ ఏంటిది, ఇక్కడ స్ట్రక్చర్ వేసిన తర్వాత షేప్ రాయాలి, పిరమిడల్ షేప్. ఓకే, నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ఏంటిది, పిరమిడల్ షేప్ ఉంటే కంపల్సరీ sp3 హైబ్రిడైజేషన్ రాస్తే మనకు 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, XeOF4 ప్రిపరేషన్ అన్నాడు. సో వాట్ ఈజ్ XeOF4 అంటే, సో xenon oxy tetrafluoride have oxy tetrafluoride, 4 fluorines are in plane. So but 1 oxygen is out of the plane, so 1 lone pair is present. సో దీన్ని ఎలా తయారు చేస్తామంటే, whenever we have xenon hexafluoride upon hydrolysis forms xenon oxy tetrafluoride with hydrogen fluoride gas is evolved. Okay, so it is have which is shape, square pyramidal shape అని రాస్తే సరిపోతుంది, స్క్వేర్ పిరమిడల్ షేప్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద రియాక్షన్ బిట్వీన్ ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ విత్ వాటర్ అన్నాడు. ఫ్లోరిన్ వాటర్తో ఎలా రియాక్ట్ అవుతుంది, క్లోరిన్ వాటర్తో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సో ఫ్లోరిన్ని ఫస్ట్ వాటర్తో రియాక్షన్ చేపిస్తే ఏమొస్తుంది, హైడ్రోజన్ ఫ్లోరైడ్తో పాటు మనకు ఆక్సిజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది అని రాయొచ్చు. నెక్స్ట్ క్లోరిన్ హౌ ఇట్ ఈస్ రియాక్షన్ విత్ వాటర్ అంటే సో అది కూడా రాద్దాం. సో హైడ్రోజన్ క్లోరైడ్ ప్లస్ మనకు HOCl, ఇక్కడ మనకు HOCl ఈజ్ ఫార్మ్డ్. సో ఇది హైలీ అన్స్టేబుల్. సో దీన్ని డైరెక్ట్గా ఇలా రాయొచ్చు అంటే 2HCl ప్లస్ నాసెంట్ ఆక్సిజన్. సో ఈ రెండింటిని కలిపి షార్ట్కట్లో ఈ రియాక్షన్ రాయొచ్చు. సో యూ కెన్ రిమూవ్ ద అబో రియాక్షన్, ఇది తీసేసి కూడా మనం షార్ట్కట్లో 2HCl ప్లస్ ఓ రియాక్షన్ ఓ అనే నాసెంట్ ఆక్సిజన్ని ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ బ్యాలెన్స్ చేస్తే సో 2F2 నెక్స్ట్ 2H2O. సో ఇక్కడ మనకు 4HF వస్తుంది. ఇప్పుడు క్లోరిన్స్ని డైరెక్ట్ మనం డైరెక్ట్ ఇక్కడ ఆల్రెడీ బ్యాలెన్స్ అయి ఉంది కదా, సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్, ఎక్స్ప్లెయిన్ అన్నాడు. సో ఇనర్ట్ నేచర్ దేనివల్ల వస్తుంది నోబుల్ గ్యాసెస్ కంటే, డ్యూ టు ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అని రాస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ NS2NP6, డ్యూ టు NS2NP6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ ఇన్ నేచర్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటిది, స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంటమ్ ఆఫ్ Fe+2 అడిగాడు. సో ఈ మ్యాగ్నెటిక్ మూమెంటమ్ అంటే మనకు మ్యూ అనే ఫార్ములా గుర్తుండాలి. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు √N × N+2. ఇక్కడ N అనేది ఏంటిదంటే నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ గివెన్ మెటల్ క్యాటయాన్, నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో వెన్ యు నో దిస్ ఫార్ములా యూ విల్ సాల్వ్ దిస్ క్వశ్చన్స్ ఈజీలీ. ఏంటిదో చూద్దాం. సో వాట్ హీ ఆస్ గివెన్ Fe+2. సో Fe+2 అంటే మనకు ఫస్ట్ Fe+2 తెలియాలంటే ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫస్ట్ Fe తెలియాలి. Fe ఎంత 26. సో 26 అంటే లాస్ట్ బ్యాలెన్స్ సెల్ D6 3D6 4s2. సో ఇఫ్ యూ రిమూవ్ 2 electrons ఇట్ విల్ బికమ్ Fe+2 అంటే మనకు కాన్ఫిగరేషన్ ఏం మిగిలిపోతుంది 3D6 4s0. సో ఇప్పుడు 3D6లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినాయి అని రాస్తే ఎన్ వాల్యూ వస్తుంది. సో 1 2 3 4 5. సో 1 2 3 4 5 ఇక్కడ పేర్. సో టోటల్గా హౌ మెనీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, N is equal to 4. Now we got N value na. Now this value substituted in mu formula. So just we got N value ఎంత వచ్చింది, N is equal to 4. So under root 4 into 4 plus 2, so that is equal to 4 into 6, so that is equal to √4. so √4 of √24 value 4.9 Bohr magnetons. So these are the units of magnetic moment. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ మెటీరియల్లో. సో దట్ ఈస్ కోబాల్ట్ +2 మ్యాంగనీస్ +2 అని అడిగాడు. సో ఇవి రెండు తెలియాలంటే వీటి అటామిక్ నంబర్స్ తెలియాలి. సో మ్యాంగనీస్ అటామిక్ నంబర్ జనరల్గా Mn+2 ఎప్పుడు వస్తుంది, Mn ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి. సో మ్యాంగనీస్ ఎంత అటామిక్ నంబర్ 25. సో మ్యాంగనీస్ తర్వాత ఐరన్ తర్వాత కోబాల్ట్. సో కోబాల్ట్ ఎంత 27. సో కోబాల్ట్ 27 అన్నప్పుడు కోబాల్ట్ +2లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సో 25. మ్యాంగనీస్లో 25, మ్యాంగనీస్ +2లో ఎన్ని ఉంటాయి 23. సో ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే నో వీ విల్ గెట్ ద ఆన్సర్. సో కోబాల్ట్ +2 అంటే మనకు 25, మ్యాంగనీస్ +2 అంటే మనకి ఎంత 23. కానీ మ్యాంగనీస్ D5 4s2 కాబట్టి 3D5 4s2 కాబట్టి మిగిలిపోయినాయి 4s0 మిగిలిపోతుంది, 2 ఎలక్ట్రాన్స్ పోయినాయి కాబట్టి. కోబాల్ట్ అంటే ఎంత ఉంటుంది 3D7 4s0. కోబాల్ట్ నుంచి 2 ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత వచ్చేది కోబాల్ట్ +2. సో 3D5 అంటే మనకు 5ని ఎలా రాసుకుంటాం, సో 1 2 3 4 5. సో 5 అన్పేర్. సో ఆన్సర్ N is equal to 5 అన్పేర్. నెక్స్ట్ ఇక్కడ 3D7 అంటే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు D7ని, సో 1 2 3 4 5 6 7 అంటే ఇవి 2 పేర్స్గా ఉంటాయి, 3 అన్పేర్స్గా ఉంటాయి కాబట్టి
3 అన్పేర్ ఎలక్ట్రాన్స్. కోబాల్ట్లో 3 అన్పేర్ ఉంటాయి, మనకు మ్యాంగనీస్లో 5 అన్పేర్ ఉంటాయని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జింక్ +2 డయామాగ్నెటిక్ వేరాస్ మ్యాంగనీస్ +2 పారామాగ్నెటిక్ అన్నాడు. సో పారామాగ్నెటిక్ అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండర్ రావాలంటే ఫస్ట్ జింక్ అటామిక్ నంబర్ 30. సో దాని వ్యాలెన్సీ ఏంటిది 3d10 4s2. మ్యాంగనీస్ ఏంటిది 25 అటామిక్ నంబర్, వ్యాలెన్సీ ఏంటిది 3d5 4s2. మనకు అడిగింది Zn+2 Mn+2 అంటే ఇందులో నుంచి 2 ఎలక్ట్రాన్ తీసేస్తే Zn+2గా మారుతుంది, 4s2 నుంచి 2 ఎలక్ట్రాన్ తీసేస్తే Mn+2గా మారుతుంది. సో 5 3d5 అంటే ఇంతకుముందు పైన క్వశ్చన్లో చెప్పుకున్నాం 5 అన్పేర్స్, d5 అంటే 5 అన్పేర్స్. ఓకే, నెక్స్ట్ d10 అంటే ఈ అన్పేర్స్కి ఒక్కొక్క ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది. అంటే మ్యాంగనీస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్పేర్ దేంతో పేరు కాకుండా 5. సో ఈ 5కి ఇంకొక 5 యాడ్ చేస్తే అది జింక్ అవుతుంది. కాబట్టి దేర్ ఇస్ నో అన్పేర్. సో అన్పేర్ ఉంటే పారామాగ్నెటిక్, అన్పేర్ ఉంటే ఏమంటాం పారామాగ్నెటిక్, పేర్ ఉంటే మనకు డయామాగ్నెటిక్ నేచర్ వస్తుంది. సో Zn+2 డయామాగ్నెటిక్, నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, వేరాస్ మ్యాంగనీస్ హ్యావ్ అన్పేర్, సో పారామాగ్నెటిక్ నేచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ లైగాండ్. లైగాండ్ అంటే ఏంటిదో చూద్దాం. సో లైగాండ్ అంటే సో ఇట్ మేబీ ఇది ఒక ఆటమ్ కావచ్చు, మాలిక్యూల్ కావచ్చు, అయాన్ కావచ్చు. సో ఆటమ్ ఆర్ మాలిక్యూల్ ఆర్ అయాన్ హ్యాస్ కెపాసిటీ టు డొనేట్ లోన్ పేర్, కెపాసిటీ టు డొనేట్ లోన్ పేర్ అండ్ ఫార్మ్ డేటివ్ బాండ్. సో లోన్ పేర్ని ఇచ్చి డేటివ్ బాండ్ని ఫామ్ చేసే కెపాసిటీ ఉన్న మాలిక్యూల్ని కానీ అయాన్ కానీ ఏమంటాం లైగాండ్ అంటాం. అంటే ఒక సపోజ్ క్లోరైడ్ అయాన్ ఏముంది ఇక్కడ ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ని ఒక మెటల్ ఆటంకి ఇచ్చింది, సపోజ్ కోబాల్ట్ అనుకుందాం, ఈ కోబాల్ట్లో ఎలక్ట్రాన్స్ లేకపోవడం వల్ల ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ ఎంటీ ఆర్బిటాల్స్లోకి ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఇవ్వడం వల్ల ఏం ఫామ్ అవుతుంది డేటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. సో సెంట్రల్ మెటల్ ఆటంతో డేటివ్ బాండ్ని ఫామ్ చేసే ఒక అయాన్ కానీ మాలిక్యూల్ని కానీ ఏమంటాం లైగాండ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం కాపర్ సల్ఫేట్ 5s2. అంటే ఒక కాపర్ సల్ఫేట్లో ఎన్ని మాలిక్యూల్స్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి 5. అది ఎలా కనపడుతుందంట బ్లూ కలర్. వేరాస్ డ్రై కాపర్ సల్ఫేట్ ఈజ్ కలర్లెస్ అంటున్నాడు. సో ఎందుకు అని అడుగుతున్నాడు. సో ఆల్ ఆఫ్ యూ నో దట్ ఇంతకుముందే చెప్పిన మాలిక్యూల్ ఆర్ అయాన్ ఏదైతే డేటివ్ బాండ్ని ఫామ్ చేస్తుందో దాన్ని ఏమన్నాం లైగాండ్. సో ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ లైగాండ్గా పనిచేస్తుంది. సో దట్ లైగాండ్ ఏం చేస్తుందంటే డ్యూ టు లోన్ పేర్ ఇట్ హ్యావ్ నెగటివ్ నేచర్ అండ్ స్ప్లిట్ ఈ డి ఆర్బిటాల్స్ని విడగొడుతుంది. సో లో ఎనర్జీ ఆర్బిటాల్స్గా హై ఎనర్జీ ఆర్బిటాల్స్గా విడగొట్టడం వల్ల సో డ్యూ టు దిస్ స్ప్లిట్టింగ్ వాట్ హ్యాపెన్ ఇక్కడున్న ఎలక్ట్రాన్ పైకి జంప్ అయ్యే టైంలో ఏమవుతుంది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది హై ఎనర్జీ నుంచి లో ఎనర్జీకి రావడం వల్ల లైట్ని ఎమిషన్ చేస్తుంది. ఇలా లైట్ని ఎమిషన్ చేయడం వల్ల దానికి ఏ కలర్ వస్తుంది బ్లూ కలర్ వస్తుంది. అంటే ఈ బ్లూ కలర్ రావడానికి ఏం కారణం ఈ ఎనర్జీ స్ప్లిట్టింగ్ డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్. సో స్ప్లిట్టింగ్ కావడం వల్లనే కదా ఇక్కడ లో ఎనర్జీ ఎలక్ట్రాన్ పైకి వెళ్ళిపోయింది, పైన ఉన్న ఎలక్ట్రాన్ మళ్ళీ డీఎక్సైటెడ్ కావడం వల్ల లైట్ని ఫామ్ చేసింది. సో అదే ఆన్సర్. ఇక్కడ వాటర్ యాక్ట్ యాజ్ లైగాండ్, దిస్ వాటర్ లైగాండ్ స్ప్లిట్ ద డి ఆర్బిటాల్స్. సో డ్యూ టు క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ they exhibit blue color, whereas in copper sulfate, dry copper sulfate or anhydrous copper sulfate, this splitting is not occur అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ జ్విట్టర్ అయాన్ అన్నాడు. సో జ్విట్టర్ అయాన్ అంటే ఫస్ట్ ఇది ఎక్కడ వస్తుందంటే బయోమాలిక్యూల్స్లో మనకు అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో పేర్లోనే ఉంది అమైనో యాసిడ్. ఈ రెండు గ్రూపులు ఉన్న మనకు బయోమాలిక్యూల్ని ఏమంటాం అమైనో యాసిడ్ అంటాం. వెన్ ఎవర్ యూ డ్రాప్ దిస్ అమైనో యాసిడ్ ఇన్ వాటర్ వాట్ హ్యాపెన్ సో
amine group take the proton from acid and this NH2 will become NH3 ప్లస్గా మారుతుంది. ఇక్కడ యాసిడ్ గ్రూప్ ఏమవుతుంది, లాస్ అవుతుంది. సో లాస్ కావడం వల్ల దానికి ఏ ఛార్జ్ వస్తుంది, హెచ్ ప్లస్ని లాస్ అవుతే దానికి మైనస్ ఛార్జ్. ఇక్కడ హెచ్ ప్లస్ని తీసుకోవడం వల్ల NH2 బికమ్ NH3 ప్లస్. అలా ఒకటే మాలిక్యూల్లో రెండు రకాల పోల్స్ ఉన్నాయి, డైపోలార్ అయాన్. సో ద డైపోలార్ అయాన్ ఆఫ్ అమైనో యాసిడ్ ఈజ్ కాల్డ్ జ్విట్టర్ అయాన్ అని సింగిల్ లైన్లో చెప్పుకోవచ్చు. సో ఏమని చెప్పుకున్నాం, డైపోలార్ అయాన్ ఆఫ్ అమైనో యాసిడ్. సో డైపోలార్ అయాన్ ఆఫ్ అమైనో యాసిడ్ ఈజ్ కాల్డ్ జ్విట్టర్ అయాన్. సో ఎగ్జాంపుల్ రాయమంటే మనకు గ్లైసిన్ ఈజ్ అన్ అమైనో యాసిడ్ అండ్ ఫార్మ్ జ్విట్టర్ అయాన్. ఓకే, సో ఇక్కడ మనకు గ్లైసిన్ అంటే ఇక్కడ ఆర్ ప్లేస్లో హెచ్ రాస్తే గ్లైసిన్ అవుతుంది. సో ఇక్కడ డైపోలార్ అయాన్ ఎందుకు వచ్చిందంటే యాసిడ్ లూజెస్ ప్రోటాన్, అమైన్ గెయిన్స్ ప్రోటాన్. లూజ్ గెయిన్ కావడం వల్ల డైపోలార్ అయాన్ వచ్చిందని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై ఆర్ షుగర్స్ ఆర్ కాల్డ్ రెడ్యూసింగ్ షుగర్స్, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అని అడుగుతున్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ షుగర్స్ని రెడ్యూసింగ్ ఎందుకంటామంటే యాక్చువల్గా ఒక షుగర్ అంటే ఏంటిది, గ్లూకోజ్. మనకు తెలిసిన గ్లూకోజ్ ఏంటిది, ఫార్ములా C6H12O6. అంటే ఇందులో ఏ గ్రూప్ ఉంటుంది, ఆల్డిహైడ్ గ్రూప్తో పాటు 4 హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక ప్రైమరీ ఆల్కహాల్ ఉంటుంది. సో ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, అదే ఫ్రక్టోజ్లో కీటోన్ గ్రూప్ ఉంటుంది. సో ఆల్డిహైడ్ కీటోన్స్ అనేవి మనకు తెలిసిన గ్లూకోజ్లో ఉండడం వల్ల, ఫ్రక్టోజ్లో కీటోన్ గ్రూప్ ఉండడం వల్ల ఈ రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఈజీగా దేంతో రిడక్షన్ అవుతుందంటే రెడ్యూసింగ్ ఏజెంట్స్ లైక్, సో ఇక్కడ ఫెహలింగ్ రియేజెంట్ అండ్ టోలెన్స్ రియేజెంట్, ఈ రెండు రియేజెంట్స్కి ఏదంటే ఇష్టం, ఆల్డిహైడ్ అండ్ కీటోన్. ఎప్పుడైతే ఇవి రెండు కనపడతాయో ఈ రెండు రియేజెంట్స్ అనేవి వీటితోని రియాక్షన్ అవుతున్నాయి, ఈ గ్రూప్తోని. సో అలా రియాక్షన్ అయ్యే వాటిని ఏమంటామంటే రెడ్యూసింగ్ షుగర్స్ అంటాం. ఈ గ్రూపులు సైక్లిక్ చైన్లో ఉంటాయి కొన్నిసార్లు, అంటే నాట్ ఇన్ ఫ్రీ స్టేట్. అంటే సుక్రోజ్లో ఈ ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్స్ నాట్ ఇన్ ఫ్రీ స్టేట్. అంటే కొన్ని షుగర్స్లో ఈ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పటికీ అది ఫ్రీ స్టేట్లో ఉండదు. సో ఎందుకంటే అది బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎగ్జాంపుల్ సుక్రోజ్లో ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ ఆఫ్ 1 గ్లూకోజ్ అండ్ సెకండ్ కార్బన్ ఆఫ్ ఫ్రక్టోజ్ ఎందులో ఇన్వాల్వ్ అవుతాయి అంటే బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి, గ్లైకోసైడిక్. సో అలాంటప్పుడు ఏమవుతున్నాయంటే, సో దోస్ ఆర్ కన్సిడర్ యాజ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటాం. అంటే అన్ని కార్బోహైడ్రేట్స్లో ఆల్డిహైడ్ గ్రూపు కీటోన్ గ్రూపు ఉన్నప్పటికీ కొన్ని వాటిలో ఫ్రీగా ఉంటేనేమో రిడక్షన్ అవుతాయి ఈ గ్రూప్స్, కొన్ని కార్బోహైడ్రేట్స్లో ఈ గ్రూప్స్ అనేవి బాండింగ్లో ఉండడం వల్ల ఫ్రీగా ఉండవు, అప్పుడు అవి ఈ రియేజెంట్స్తోని రిడక్షన్ కావు. అంటే ఏ కార్బోహైడ్రేట్తోనైతే ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ ఫ్రీగా ఉండి ఫ్రీ స్టేట్లో ఉండి ఈ ఫెహలింగ్ రియేజెంట్ టోలెన్స్ రియేజెంట్ యాడ్ చేస్తే రియాక్షన్ అవుతాయి కాబట్టి వాటిని రెడ్యూజబుల్ షుగర్స్ అంటాం. కొన్ని కార్బోహైడ్రేట్స్లో ఈ గ్రూప్స్ ఉన్నప్పటికీ ఆల్డిహైడ్ కీటోన్ గ్రూప్ ఉన్నప్పటికీ అవి ఫ్రీ స్టేట్లో ఉండవు. సో అప్పుడు ఫెహలింగ్ రియేజెంట్ టోలెన్స్ రియేజెంట్ రియాక్షన్ చెందవు, వాటిని ఏమంటాం, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటాం. సో నాన్ రెడ్యూసింగ్ షుగర్స్కి ఎగ్జాంపుల్ సుక్రోజ్, రెడ్యూసింగ్ షుగర్స్కి ఎగ్జాంపుల్ ఆల్ మోనోసాకరైడ్స్, సమ్ డైసాకరైడ్స్, మాల్టోస్, లాక్టోస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడో చూద్దాం. వాట్ ఆర్ అమైనో యాసిడ్స్ అన్నాడు. అమైనో యాసిడ్స్ అంటే ఇంతకుముందు చెప్పిన, సో ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ అమైన్ గ్రూప్ అండ్ కార్బాక్సిల్ గ్రూప్ ఈజ్ కాల్డ్ అమైనో యాసిడ్ అంటాం. సో జనరల్ ఫార్ములా ఇది రాస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ మీరు అలనిన్, గ్లైసిన్, వ్యాలిన్ అని రాస్తే సరిపోతుంది, ఏదైనా ఒక ఎగ్జాంపుల్. 2 ఎగ్జాంపుల్స్ ఏమంటే గ్లైసిన్ అండ్ అలనిన్ రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్. సో చాలా ఈజీ. ఏ అమైనో యాసిడ్స్ అయితే బాడీలో సింథసైజ్ కావో వాటిని ఎసెన్షియల్ అంటాం.
ఏ అమైనో యాసిడ్స్ అయితే బాడీలో సింథసైజ్ తయారవుతాయో వాటిని నాన్ ఎసెన్షియల్ అంటాం. సో ద అమైనో యాసిడ్స్ విచ్ ఆర్ నాట్ సింథసైజ్డ్ ఇన్ అవర్ బాడీ ఆర్ కాల్డ్ ఎసెన్షియల్. ద అమైనో యాసిడ్స్ విచ్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ అవర్ బాడీ దోస్ ఆర్ నాన్ ఎసెన్షియల్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి రాస్తే సరిపోతుంది, ఫినైల్ ఆలనిన్ అండ్ ఇక్కడ నాన్ ఎసెన్షియల్కి ఆలనిన్. సో ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అది యూజ్ అవుతుంది. బాడీలో ఆల్రెడీ సింథసైజ్ అయినప్పుడు బయట నుంచి తీసుకోని అవసరం లేదు కాబట్టి నాన్ ఎసెన్షియల్. ఏవైతే బాడీలో తయారు కావో వాటిని కంపల్సరీ డైట్ నుంచి తీసుకోవాలి, ఫుడ్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ న్యూక్లిక్ యాసిడ్స్, మెన్షన్ ద 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్నాడు. సో న్యూక్లిక్ యాసిడ్స్ అంటే మనకు తెలుసు, ఇది మనకు సెల్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ మధ్యలో ఉండేది జెనెటిక్ మెటీరియల్ అంటాం. అంటే సో ద న్యూక్లిక్ యాసిడ్ ఈజ్ ఏ జెనెటిక్ మెటీరియల్ క్యారీ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ సెల్ టు వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ చెప్పుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ డిఎన్ఏ. సో ఇంకొక రకమైన జెనెటిక్ మెటీరియల్ ఏంటిదంటే ఆర్ఎన్ఏ. సో విచ్ క్యారీ ద ఇన్ఫర్మేషన్ అంటే ద ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ఆన్ జీన్ కెన్ యాక్ట్ యాజ్ ఎంఆర్ఎన్ఏ కన్వర్టెడ్ ఇంటూ ప్రోటీన్. సో ఇలా 2 రకాలుగా ఉంటుంది. సో న్యూక్లిక్ యాసిడ్ అంటే ఇప్పుడు చెప్పుకోవచ్చు ద బయోమాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ ఏ లివింగ్ సెల్ ఇన్ న్యూక్లియస్లో ఉన్న బయోమాలిక్యూల్ ఇది. ఈ న్యూక్లియస్లో ఉన్న ఈ బయోమాలిక్యూల్స్ ఏం చేస్తుందంటే ఇట్ క్యారీస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు. సో ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే న్యూక్లిక్ యాసిడ్స్ అంటే బయోమాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ న్యూక్లియై సో విచ్ క్యారీ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. ఒక తరం నుంచి ఇంకో తరంకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే బయోమాలిక్యూల్స్ అది ఎక్కడ ఉంటుంది, న్యూక్లియస్లో ఉంటుంది. సో దాన్నే న్యూక్లిక్ యాసిడ్స్ అంటాం. సో న్యూక్లిక్ యాసిడ్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే క్రోమోజోమ్స్లో ఉంటుంది. దాని ఫంక్షన్ ఏంటిదంటే ఇక్కడ డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఉంటుంది. సో డిఎన్ఏ ఏం చేస్తుందంటే ఇట్ క్యారీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేం చేస్తుంది, ఆర్ఎన్ఏ అనేది మనకు ప్రోటీన్ ఫార్మేషన్ అంటే ఫస్ట్ డిఎన్ఏ అనేది ఆర్ఎన్ఏని ఇస్తుంది. ఆర్ఎన్ఏ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, ప్రోటీన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ 2 రకాల న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయని తెలుసుకోవాలి. సో డిఎన్ఏ ఎలా డబుల్ అవుతుందంటే రెప్లికేషన్ అంటే తనంతల తానే అది ఒక డిఎన్ఏ అనేది ఇంకో రకమైన డిఎన్ఏగా మారుతుంది రెప్లికేషన్ ప్రాసెస్లో. ఇదే క్వశ్చన్ని మనకు కొంచెం వెరైటీగా ఇచ్చాడు. బయాలజికల్ ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ అన్నాడు. సో న్యూక్లిక్ యాసిడ్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటివో రాస్తే సరిపోతుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇట్ క్యారీ ద హెరిడిటరీ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. ఒక తరం నుంచి ఇంకో తరంకి లక్షణాలు రావాలంటే డిఎన్ఏ అనేది ఉంటుంది, ఉపయోగపడుతుంది. సో డిఎన్ఏ అనేది ఆర్ఎన్ఏగా మారి డిఎన్ఏ ప్రొడ్యూస్ ఆర్ఎన్ఏ, అప్పుడు ప్రోటీన్ అనేది తయారవుతుంది. దట్ ఈస్ ఆర్ఎన్ఏ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. నెక్స్ట్ డిఎన్ఏ ఈస్ ప్రొడ్యూస్ ఎంఆర్ఎన్ఏ విచ్ కెన్ క్యారీ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. ఓకే, అది కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏమడుతున్నాడు, కాంపోనెంట్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ అన్నాడు. సో న్యూక్లిక్ యాసిడ్ కాంపోజిషన్ అంటే ఈజీగా రాసుకోవచ్చు, నైట్రోజన్ బేస్, షుగర్ ప్లస్ ఫాస్ఫేట్ అని రాస్తే ఆన్సర్ 2 మార్క్స్ పడిపోతాయి. నైట్రోజన్ బేస్, షుగర్, ఫాస్ఫేట్ గ్రూప్ ఈ 3 కలిపి ఉన్నదాన్ని ఏమంటాం. సో 3 కాంపోనెంట్స్ న్యూక్లిక్ యాసిడ్లో ఉంటాయి అని రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ. యాక్చువల్గా మనకు డిఎన్ఏ అనేది న్యూక్లియస్లో ఉంటుంది కదా. సో ఈ న్యూక్లియస్లో ఉండేది డిఎన్ఏ. ఈ డిఎన్ఏ నుంచి తయారయ్యేది ఏంటిది, ఆర్ఎన్ఏ. ఈ ఆర్ఎన్ఏలో టైప్స్ ఉంటాయి. ఇది ఎంఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ. సో 3 ఎంటిఆర్. సో మనకు ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఎంటిఆర్. గులాబ్ జామ్స్ ఉంటాయి కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, రైబోజోమల్ ఆర్ఎన్ఏ. సో ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, మీకు 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఆర్ అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్, గివ్ ఎగ్జాంపుల్స్ అన్నాం. న్యూక్లియోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ రిచ్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ న్యూక్లియోఫైల్స్ అంటాం.
సో మనకు తెలుసు సైనైడ్ అండ్ నైట్రైట్ గ్రూప్స్. సో ఇవి రెండు కూడా ఎలక్ట్రాన్ రిచ్ గ్రూప్స్. సో వీటిని న్యూక్లియోఫైల్స్ అంటాం. ఇక్కడ కొన్నిసార్లు నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తే కొన్నిసార్లు కార్బన్ డొనేట్ చేస్తుంది. అంటే ఒకే మాలిక్యూల్లో 2 న్యూక్లియోఫైల్ సెంటర్స్ ఉంటే దాన్ని ఏమంటాం? యాంబిడెండెంట్ లైగండ్స్ అంటాం. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ కార్బన్ మెటల్కి ఎలక్ట్రాన్స్ ఇస్తే అప్పుడు సైనైడ్ అంటాం. ఒకసారి నైట్రోజన్ మెటల్కి ఇస్తే ఐసోసైనైడ్ అంటాం. అంటే చూడ్డానికి సైనైడే ఇది, కాకపోతే ఇక్కడ కార్బన్ డొనేట్ చేసినప్పుడు అప్పుడు సైనైడ్ అంటున్నాం. నైట్రోజన్తో మెటల్ కార్బన్ బాండ్ వస్తే అప్పుడు మనకు ఐసోసైనైడ్ అంటాం. సో 2 న్యూక్లియోఫైల్ సెంటర్ కంటైన్డ్ న్యూక్లియోఫైల్స్ ఆర్ కాల్డ్ ambident ligands అంటాం, లేదా ambident న్యూక్లియోఫైల్స్ అంటాం. ద న్యూక్లియోఫైల్స్ విత్ 2 న్యూక్లియోఫైల్ సెంటర్. ఇక్కడ చూడండి, ఒకసారి ఆక్సిజన్ దగ్గర ఉన్న లోన్ పేరు మెటల్కి ఇస్తే మనకు ఆల్కైల్ నైట్రేట్స్ వస్తాయి. నైట్రోజనే మెటల్కి లోన్ పేరుని ఇస్తే నైట్రో ఆల్కెన్స్ వస్తాయి. అంటే ఒకే న్యూక్లియోఫైల్స్లో 2 న్యూక్లియోఫైలిక్ సెంటర్స్ ఉంటే దాన్ని ఏమంటాం? ambident న్యూక్లియోఫైల్స్ అంటాం. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ రెసిమిక్ మిక్చర్ అన్నాడు. ఈ రెసిమిక్ మిక్చర్ అర్థం కావాలంటే ఫస్ట్ ఎనన్షియోమర్స్ తెలియాలి. సో ఇక్కడ 2 ఫార్మ్స్ రాశాను, డెక్స్ట్రో అండ్ లెవో. సో ఇక్కడ ఈ 2 ఫార్మ్స్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే ఒక కైరల్ కార్బన్, ఒక కార్బన్ చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే ఆ కార్బన్ని కైరల్ కార్బన్ అంటాం. ఈ కార్బన్ 4 డిఫరెంట్ గ్రూప్స్ని కలిగి ఉంది. సో ఇక్కడ ఆర్డర్ ఎలా ఉంది? అయోడిన్ తర్వాత క్లోరిన్, క్లోరిన్ తర్వాత మీథేన్. సో దిస్ ఈస్ ద డిక్రీజింగ్ ఆర్డర్. ఇది పెద్ద, అన్నిటికంటే పెద్దది 1 కదా. నెక్స్ట్ 1, 2, 3లా అరేంజ్మెంట్ చేసినప్పుడు ఈ రొటేషన్ ఎలా చూపిస్తుంది? క్లాక్ వైజ్ రొటేషన్. క్లాక్ వైజ్ రొటేషన్ అంటే డెక్స్ట్రో. అదే ఇక్కడ చూడండి, ఈ కార్బన్ చుట్టూ లార్జ్ మాలిక్యూల్ 1, సో నెక్స్ట్ లార్జ్ 2, 3 ఇలా అరేంజ్ చేసినప్పుడు వచ్చే రొటేషను యాంటీ క్లాక్ వైజ్, లివో రొటేషన్. అంటే ఒక కెమికల్ రియాక్షన్లో డెక్స్ట్రో ప్లస్ లివో 2 సమానంగా ఏర్పడితే వచ్చే మిక్చర్ని ఏమంటామంటే రెసిమిక్ మిక్చర్ అంటాం. సో రెసిమిక్ మిక్చర్ అంటే సో 2 ఎనన్షియోమరిక్ మిక్చర్ విత్ సేమ్ ఆర్ ఈక్వల్ అమౌంట్స్. అంటే ఈక్వల్ అమౌంట్స్ అంటే 50 + 50 అని అంటాం. సో ఎప్పుడైతే డెక్స్ట్రో లివో 2 కూడా 50 + 50% ఏర్పడితే ఏమవుతుంది? 50% ఏమో రైట్ సైడ్ రొటేషన్ అయితే రిమైనింగ్ 50% లెఫ్ట్ సైడ్ రొటేషన్ అవుతుంది. సో ఈ 2 రొటేషన్ వల్ల ఏమవుతుంది? దే క్యాన్సల్ ఈచ్ అదర్ అండ్ ద నెట్ రొటేషన్ ఈజ్ 0. సో ఇలా నెట్ రొటేషన్ 0 ఈక్వల్గా ఉండడం వల్ల వచ్చే మిక్చర్ని ఏమంటాం? రెసిమిక్ మిక్చర్ అంటాం. సో అదే ఇక్కడ ఇచ్చాడు. సో మిక్చర్ కంటైనింగ్ 2 ఎనన్షియోమర్స్ ఈక్వల్ ప్రపోర్షన్స్ నోన్ యాజ్ రెసిమిక్ మిక్చర్. ద నెట్ రొటేషన్ ఈజ్ క్యాన్సల్డ్ బై అనదర్ ఆప్టికల్ రొటేషన్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ రెసిమిక్ మిక్చర్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏమన్నాడు? ఎనన్షియోమర్స్ అన్నాడు. సో ఎనన్షియోమర్స్ అంటే నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. ఓకే, నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ ఆర్ కాల్డ్ ఎనన్షియోమర్స్ అంటాం. సో ఎనన్షియోమర్స్కి ఇంతకుముందు చెప్పినట్టు మనం చాలా ఈజీగా రాసుకోవచ్చు. సో చూడ్డానికి మిర్రర్ ఇమేజెసే, కానీ ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేస్తే అవి ఒకదానిపైన ఒకటి వెన్ యూ ప్లేస్ ఈచ్ వన్ అండ్ ఆన్ ఈచ్ అదర్, సో దే ఆర్ నాట్ సూపర్ ఇంపోజబుల్. ఎలానో చూద్దాం. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ మాలిక్యూల్ చూడండి, OH ఈజ్ రైట్ సైడ్. దీని మిర్రర్ ఇమేజ్ ఏంటిది? దిస్ వన్. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మొత్తం ఈ ఫస్ట్ మాలిక్యూల్ మీద ప్లేస్ చేస్తే H ప్లేస్లో OH వస్తుంది, OH ప్లేస్లో ఇక్కడ H వస్తుంది. సూపర్ ఇంపాసిబిలిటీ అంటే ఏంటిది? H ప్లేస్లో H రావాలి, OH ప్లేస్లో OH రావాలి, CHO ప్లేస్లో CHO, COH ప్లేస్లో COH. ఇలా అన్నీ ఎగ్జాక్ట్గా ఓవర్లాప్ అయితే దాన్ని ఏమంటాం? సూపర్ ఇంపాసిబుల్ అంటాం. కానీ ఇలా ఇక్కడ ఇది పాసిబుల్ ఉందా? లేదు. కాబట్టి దీన్ని ఏమంటాం? ఎనన్షియోమర్స్ అంటాం. మిర్రర్ ఇమేజెస్ అయి ఉండి నాన్ సూపర్ ఇంపాసిబిలిటీని చూపిస్తే దాన్ని ఏమంటాం? ఎనన్షియోమర్స్ అంటాం. నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్ ఆర్ కాల్డ్ ఎనన్షియోమర్స్ అని రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఏమడుగుతున్నాడు చూద్దాం. స్టీరియో కెమికల్ రిజల్ట్ ఆఫ్ SN1 SN2 చూద్దాం. ఫస్ట్ SN1 అని అడిగాడు. SN1 అంటే ఏంటిది? ఒక న్యూక్లియోఫైల్ ఇంకొక న్యూక్లియోఫైల్తో సబ్స్టిట్యూట్ అవుతుంది.
ఇక్కడ చూడండి అయోడిన్ అనేది న్యూక్లియోఫైల్. ఈ న్యూక్లియోఫైల్ని తీసేయడానికి ఏది అటాక్ అవుతుంది? ఓహెచ్. ఎక్కడి నుంచి అటాక్ అవుతుంది? బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది కాబట్టి సో దీన్ని మనం SN2 రియాక్షన్ అంటాం. SN2 రియాక్షన్లో సింగిల్ స్టెప్ మెకానిజం ఉంటుంది. నెక్స్ట్ న్యూక్లియోఫైల్ అటాక్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. అంటే ఇక్కడ కార్బోకాటయాన్ ఫామ్ కాదు. సో ఇక్కడ కార్బోకాటయాన్ ఫామ్ కాకపోవడం వల్ల ఆల్రెడీ ఉన్న న్యూక్లియోఫైల్కి నెగటివ్ రిపల్షన్, ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్కి కూడా ఉండే నెగటివ్ రిపల్షన్స్ ఇక్కడ ఉన్న ఎక్సెస్ ఛార్జెస్ వల్ల రిపల్షన్ అవుతాయి. అందుకే ఎక్కడి నుంచి అటాక్ అవుతుంది? బ్యాక్ సైడ్లో నుంచి అటాక్ అవుతుంది. కాబట్టి SN2 రియాక్షన్లో స్టీరియోకెమికల్ ఏంటిది? ఇన్వర్షన్. ఇక్కడ రైట్ సైడ్లో ఉండేది కాస్త లెఫ్ట్ సైడ్కి మారిపోయింది కాబట్టి న్యూక్లియోఫైల్ దాని యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది? ఆపోజిట్ అవుతుంది. ఇన్వర్షన్ అంటాం. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన రియాక్షన్ అనేది SN1కి సంబంధించింది. సో SN2లో ఆపోజిట్ అయింది కదా స్ట్రక్చరు, ఇన్వర్షన్ అయింది. అదే SN1లో డైరెక్ట్గా మనకు రెసిమైజేషన్, ఫస్ట్ ఏ స్ట్రక్చర్ అయితే ఉంటుందో నెక్స్ట్ కూడా అదే స్ట్రక్చర్. ఇక్కడ చూడండి అయోడిన్ అనేది న్యూక్లియోఫైల్, వచ్చే న్యూక్లియోఫైల్ ఏంటిది? సబ్స్టిట్యూట్ ఏది? OH. ఎక్కడైతే అయోడిన్ ఉందో అదే ప్లేస్లో OH రావడం వల్ల దీన్ని ఏమంటామంటే రెసిమైజేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్, క్లోరో ఎసిటిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్, ఫినాల్. ఎప్పుడైతే వీటి స్ట్రక్చర్స్ వస్తుందో అప్పుడే మీకు ఆన్సర్ తెలుస్తుంది. సో ఫస్ట్ ఏమన్నాడు? ఎసిటిక్ యాసిడ్ అన్నాడు. సో ఆన్సర్ ఏంటిది? CH3COOH. నెక్స్ట్ ఏమన్నాడు? క్లోరో ఎసిటిక్ యాసిడ్ అన్నాడు. అంటే ఎసిటిక్ యాసిడ్లో ఒక క్లోరిన్ ఉంటుంది అన్నట్టు దాని మీనింగ్. నెక్స్ట్ ఏమన్నాడు? బెంజోయిక్ యాసిడ్ అన్నాడు. సో బెంజోయిక్ యాసిడ్ ఫార్ములా ఇది. నెక్స్ట్ ఇంకేమన్నాడు? లాస్ట్ వన్ ఫినోల్ అన్నాడు. సో ఇది స్ట్రక్చర్. వీటన్నిటిలో ఏది ఎక్కువ ఎసిడిక్ యాసిడ్ అనేది అడిగాడు. దీని ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ మనకు తెలుసు ఎరోమేటిక్ యాసిడ్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఎలిఫాటిక్ యాసిడ్స్ అని ఆన్సర్ తెలియాలి. సో ఇచ్చిన దాంట్లో ఎరోమాటిక్ యాసిడ్ ఇదే, కాకపోతే దీనికంటే పెద్దది ఎలిఫాటిక్ యాసిడ్ కాదు. కాకపోతే ఇక్కడ ఒకటి ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ ఉండడం వల్ల, ఈ -I ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మోర్ అసిడిటీ షోన్ బై క్లోరో ఎసిటిక్ యాసిడ్. సో క్లోరో ఎసిటిక్ యాసిడ్ కంటే జనరల్గా ఎరోమాటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెంజోయిక్ యాసిడ్. బెంజోయిక్ యాసిడ్ తర్వాత ఎసిటిక్ యాసిడ్, అన్నిటికంటే లాస్ట్ ఏంటిది? ఫినాల్. ఫినాల్లో ఎందుకు వీక్ యాసిడ్ అంటే దీంట్లో యాసిడ్ COOH గ్రూప్ లేదు. whenever COOH is group present, more electronegative atoms are here 2. సో 2 more electronegative atoms ఉన్నప్పుడు హైడ్రోజన్ ఈజీగా రిమూవ్ అవుతుంది. ఎప్పుడైతే హైడ్రోజన్ ఈజీగా రిమూవ్ అవుతుందో అది ప్రోటాన్ డోనర్గా పనిచేస్తుంది. ఎక్కడ? డిక్రీజింగ్ ఆర్డర్ ఆన్ PKB వాల్యూస్ అన్నాడు. సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ మనకు ఏదైతే ఎక్కువ PKB, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి PKB వాల్యూస్ హై. ఎప్పుడైతే PKB వాల్యూస్ హైగా ఉంటుందో బేసిసిటీ అనేది లోగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. PKB వాల్యూస్ హై, బేసిసిటీ వాల్యూస్ లెస్. సో PKB అంటే ఏంటిది? మనకు KB అంటే బేసిసిటీ ఎక్కువ, KB హై, బేసిసిటీ హై. PKB హై, బేసిసిటీ లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని ప్రకారం ఇక్కడ ఏమి ఇచ్చాడు? PKB అరేంజ్ ద డిక్రీజింగ్ ఆర్డర్ PKB వాల్యూస్. సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే దాని మీనింగ్ ఏంటిది? హై PKB ఫస్ట్ రాయాలి, లో PKB లాస్ట్ రాయాలి. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఫస్ట్ వన్ ఈజ్ వీక్ బేస్, లాస్ట్ వన్ ఈజ్ స్ట్రాంగ్ బేస్. లెస్ PKB, మోర్ బేసిక్ అని చెప్పాను కదా. వాడు అడిగింది ఏంటిది? PKB వాల్యూస్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే వీక్ బేస్ టు స్ట్రాంగ్ బేస్ రాయమన్నట్టు. ఓకే, సో దాని మీనింగ్ ఏంటిది? ఇక్కడ ఎనిలిన్, తర్వాత మనకు మిథైలేటెడ్ ఎనిలిన్, తర్వాత ఇథైల్ అమైన్, నెక్స్ట్ డైఇథైల్ అమైన్. సో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినాల్ అండ్ కంపేర్ విత్ ఆల్కహాల్ అన్నాడు. సో ఫినాల్ అనేది ఫినాక్సైడ్ రూపంలో ఉంటేనే ఎక్కువగా స్టేబుల్. సో దట్ ఈజ్ ఆన్సర్. సో వెన్ ఫినాల్ ఈస్ మోర్ స్టేబుల్ ఇన్
phenoxide form. So this phenoxide form ఎందుకు అట్లా స్టేబుల్ అంటే ఇట్ ఫార్మ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్. ఇక్కడ ఉన్న మైనస్ ఇక్కడికి డొనేట్ కావడం వల్ల రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతాయి. సో ఇప్పుడు ఫినాక్సైడ్ ఎందుకు వస్తుందంటే బై లూజింగ్ ప్రోటాన్. సో ఫినాల్ ఈజ్ మోర్ స్టేబుల్ ఇన్ ఫినాక్సైడ్ ఫార్మ్ బై లూజింగ్ ప్రోటాన్. లూజింగ్ ఆఫ్ ప్రోటాన్ ఏమంటున్నాం మనం, ఎసిడిక్ నేచర్ అంటాం. సో by the losing of proton the phenol get stable structure, so that's why phenol having acidic nature అని రాయాలి. whereas ఇక్కడ చూడండి alcohols are not having this property. so alcohols not ready to lose proton. why? because those are not having that type of resonating structures. okay, alcohols already having strong hydrogen bond with their another alcohols. so that's why ఇక్కడ ఇలా హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండడం వల్ల, ఆల్కహాల్స్ స్టేబుల్ హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండడం వల్ల ఇక్కడ ఆల్కాక్సైడ్ అనేది ఏర్పడదు. వేరాస్ ఇన్ ఫినాల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్ దే ఫార్మ్ ఫినాక్సైడ్ అండ్ దే లూజ్ ప్రోటాన్. వెన్ ఎవర్ ఎనీ మాలిక్యూల్ లూజ్ ప్రోటాన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎసిడిక్ నేచర్. సో అదే ఇక్కడ రాయొచ్చు. సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. బేస్తో రియాక్ట్ కావడం దేని చెప్తుంది, యాసిడ్ నేచర్ని చెప్తుంది. సో ఆల్కహాల్స్ ఆన్ అయనైజేషన్ ఫార్మ్స్ దిస్ స్ట్రక్చర్. సో హై ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ sp2 కార్బన్ ఇన్ ఫినాల్. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ అండ్ ఆక్సిజన్ తగ్గిపోతుంది. sp2 కార్బన్ ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గి, సో ఆక్సిజన్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గడం వల్ల ప్రోటాన్ని తీసుకుంటుంది. ప్రోటాన్ తీసుకోవడం అంటే లాస్ ఆఫ్ H+. సో అప్పుడు పొలారిటీ ఫామ్ అవుతుంది. సో ఇదంతా పెద్దగా అవసరం లేదు. సో ఫినాల్ అనేది స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ ఫినాక్సైడ్. ఫినాక్సైడ్ ఈజ్ రెడీ టు డొనేట్ ప్రోటాన్. సో దట్స్ వై ఇట్ ఫార్మ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్. వేరాజ్ ఇన్ ఆల్కహాల్ దేర్ ఈస్ sp3 కార్బన్. సో sp3 కార్బన్ మీన్స్ లెస్ పోలార్ అని చెప్పుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ అదే ఫినాక్సైడ్ స్ట్రక్చర్ యొక్క రెజోనెన్స్ స్ట్రక్చర్స్ ఇచ్చాడు. మైనస్ డొనేటెడ్ టు sp2 కార్బన్. సో ఇక్కడ మైనస్ జనరేట్ అయింది ఇలా. సో రాసుకుందాం ఇక్కడ కావాలంటే. సో సింపుల్గా రాస్తాను చూడండి. సో ఫినాక్సైడ్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి చాలా ఈజీ. ఇలా డొనేట్ కావడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడికి షిఫ్ట్ కావడం వల్ల మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది మైనస్ అవుతుంది. సో ఆక్సిజన్ విల్ గెట్ పాజిటివ్. So oxygen loses its minus charge and have lone pair. This minus enter to inside and next to move to inside and this will outside. So minus double bond. Next ikkada minus whenever move to inside this will outside. So finally you will get this type of structure and whenever this minus enter inside the first structure may exist. Total ga 5 స్ట్రక్చర్స్, రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ మనకు ఫామ్ అవుతాయి ఫ్రమ్ ఫినాక్సైడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.